వరలక్ష్మి వ్రతం కల్పనలో పూజ సాయంకాలం చేయాలి అని ఉంటుంది. అంటే చారుమతి మిగిలిన వాళ్ళందరూ కలిసి సాయంకాలం చేసినట్టుగా కల్పనలో చెప్పారు. కానీ ఆచారంలో మనం అందరం చేసుకునేదేమో పొద్దున పూట చేస్తాము. కాతే ఆ పిండి వంటలు అవన్నీ చేసుకుని ఆ పూజ కూర్చునేసరికి ఏ మధ్యాహ్నం అయిపోతుంది. అంటే ఏది చేస్తే కరెక్ట్ అని అంటారు? అసలు వ్రతాలన్నీ ఉదయం సాయంత్రం రెండూ చేయొచ్చు. సత్యనారాయణ వ్రతకల్పన ఏమైనా ఉంటుంది, ఉదయం పూట చేస్తే ఉదయమే, కానీ సాయంత్రం నిశాముఖే అంటే సూర్యుడు అస్తమించే ముందు కార్యక్రమం మొదలు పెడితే మాత్రం మళ్ళీ స్నానం చేసి చెయ్యాలి. అలాగే వరలక్ష్మి వ్రతం వంటి వ్రతములను ఉదయం పూట చేసుకోవచ్చు. ఉదయము కంటే సాయంకాలం చేసే వ్రతం ఎక్కువ ఫలం ఇస్తుంది. సాయంత్రం ఎక్కువ ఫలం ఇచ్చేటటువంటి వ్రతాలలో సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము రెండూ ఉన్నాయి. అందువల్ల ఈ రెండూ శాస్త్ర సమ్మతమే. అందువల్ల ఇప్పటికి కూడా కొంతమంది వారి వారి వీలు బట్టి చేస్తూ ఉంటారు. చెయ్యకూడదని లేదు గనక ఉదయం చేస్తే హాయిగా పర్వాలేదు, సాయంత్రం చేస్తే మాత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి చెయ్యాలని మాత్రమే వ్రతకల్పంలో ఉంది గనక అలా చేయొచ్చు. కాకపోతే తప్పనిసరిగా పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చెయ్యాలి. దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం భృగు మహర్షి వైకుంఠమునకు వెళ్ళి విష్ణు వక్షస్థలం మీద కాలితో తన్నాడు. దానివల్ల వచ్చిన గందరగోళం అంతా ఇంత కాదు. అమ్మవారు ఆయన విడిచిపెట్టింది. ఈ కథ ఈ యుగంలోనే జరగలేదు సుమా. స్వయంభూ మనువు కాలంలో జరిగింది, అంతఃపురం పద్మకల్పంలో జరిగింది. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ కథ. ఈ భృగు మహర్షి తన్నడం, మళ్ళీ స్వామి రావడం, ఇవన్నీ అనేక పర్యాయాలు జరుగుతూ ఉంటాయండి. అవతారాలు కూడా, రామావతారాలు కూడా ఎన్నో అవతారాలు జరిగాయి. 28 కృష్ణావతారాలు నేను చూశాను అని జాంబవంతుడే అంటాడు. ఇందులో భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ తండ్రి సత్రాజిత్తు యొక్క మణి తేవడానికి వెళ్ళినప్పుడు జాంబవంతుడు గుహలో కడతాడు కదా, అప్పుడు అక్కడ గర్గభాగవతంలో ఒక స్తోత్రం ఉంటుంది. కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ ఎన్నో పర్యాయాలు అవతరించావు, నువ్వు వామనావతారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేశాను, 28 సార్లు కృష్ణావతారం ఎత్తడం నాకు తెలుసు, అయినా అజ్ఞానంలో పడి నీతో యుద్ధం చేశాను అని జాంబవతిని మణిని కూడా ఇస్తాడు. కాబట్టి అనేక సార్లు అనేక పర్యాయాలు అవతారాలు జరిగాయి. అలాగే ఒకానొక కల్పంలో భృగు మహర్షి విష్ణు వక్షస్థలమే తనగానే లక్ష్మీదేవి ఆయన్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత భృగువు పశ్చాత్తాపం పొందాడు. ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, భృగువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సలాంఛనం నుంచి పుట్టాను. అందుకే శ్రీవత్స గోత్రానికి ఆద్యుడెవరు? భృగువు. ఆయన మొదట పుట్టింది వక్షస్థలం మీద ఉన్న లాంఛనం నుంచి, శ్రీవత్సం నుంచి. ఆ తర్వాత మళ్ళీ అవతారం చాలించి శరీరం విడిచిపెట్టి బ్రహ్మ నుంచి పుట్టి బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు. వాడు చాలాసార్లు పుడతారు. వాడు శరీరం విడిచిపెట్టి మళ్ళీ పుట్టగలిగే శక్తి కలిగిన వాడు. కాబట్టి కొంతమంది పిచ్చి ప్రశ్నలు ఎన్నిసార్లు ఎలా పుడతారండి అని అడగడం అదో తెలివి తక్కువతనం. నీ శక్తి అలాంటిది కానీ వాళ్ళ శక్తి గొప్పది. ఉదాహరణకు చూడండి, వశిష్ఠుడు ఉన్నాడు, నిమి చక్రవర్తిని శపించాడు. నిమికి కోపం వచ్చింది, నువ్వు చచ్చిపో అన్నాడు. వెంటనే వశిష్ఠుడు చచ్చిపోయాడు. చచ్చిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నేను మళ్ళీ ఎలా పుట్టాలి అని అడిగాడు. అడిగితే నీవు ఊర్వశి యొక్క అనుగ్రహం వల్ల తిరిగి పుడతావన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఏమైంది, ఊర్వశి ఇంద్రలోకానికి వెడుతూ ఉంటే ఇంద్రుడు నువ్వు నాకు ఇప్పుడు కోరిక తీర్చు అన్నాడు. కుదరదు, నేను భూలోకానికి వెడుతున్నానంది. అక్కడి నుంచి వెడుతుంటే సూర్యభగవానుడు వెంటబడ్డాడు. సూర్యుడు కూడా తర్వాత కోరిక తీరుస్తానన్నది. ఆ తర్వాత వరుణదేవుడు కూడా వెంటబడ్డాడు, తర్వాత రమ్మన్నది. ఈలోపు ఏమైందనమాట, సూర్యభగవానుడికి ఇటేమో వరుణుడికి ఆవిడ మీద ఉన్నటువంటి కామం వల్ల ఈ మానవులకున్న రేతస్సు అనకూడదు, ఒక అమోఘమైన తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సును కుండలో పెట్టారు. అందులో మిత్రుడు అంటే ఎవరు? సూర్యుడు. మిత్రుడు వరుణుడు ఇద్దరి యొక్క తేజస్సు కుండలో పడి అందులోంచి ఇద్దరు మహానుభావులు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళని మైత్రావరుణులు అంటారు. ఒకడు వశిష్ఠుడు, రెండోవాడు అగస్త్యుడు. అందుకే కుంభ సంభవులు కూడా. కాబట్టి వరుణుడు ఇటు సూర్యుడు వీళ్ళ యొక్క తేజస్సుతో మరణం పొందిన వశిష్ఠుడు పునర్జన్మెత్తాడు. అలాగే అగస్త్యుడు పునర్జన్మెత్తాడు. వాళ్ళు అలా ఎన్నో పర్యాయాలు పుడతారు. ఆ విధంగానే భృగువు కూడా శరీరం విడిచి బ్రహ్మమానసపుత్రుడు అయ్యాడు, కానీ ఒకప్పుడు శ్రీవత్సలాంఛనం నుంచి పుట్టాడు. అటువంటి నేను విష్ణువుని లక్ష్మిని అన్యాయంగా విడదీశాను, భార్యాభర్తను విడదీయడం పాపమని భావించి తపస్సు చేశాడు. ఆ తపస్సునకు లక్ష్మీదేవి
ప్రత్యక్షమైంది. అమ్మా లక్ష్మి, నీ కోసం ఎందుకు తపస్సు చేశానో నీకు తెలుసు. మీ ఇద్దరిని వేరు చేశాను. భార్యాభర్తలను విడదీయడమే పాపం అంటే మహానుభావులైన లక్ష్మీనారాయణుల్ని విడదీయడం ఇంకా పాపం కదా. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు నాకు కూతురుగా పుట్టు, నిన్ను పూజించి నేను తరిస్తానన్నాడు. లక్ష్మీదేవి వరం ఇచ్చింది. భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ ఖ్యాతికి భృగు మహర్షికి లక్ష్మీదేవి వరం ఇచ్చి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు పుట్టింది. ఎందులో ఉంటుంది కదా అంటే మార్కండేయ పురాణంలో ఉంటుంది. అందులో భృగువునకు ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది అని ఉంటుంది. అందుకే భృగువు కూతురు కాబట్టి ఆ రోజు నుంచి భార్గవి అని పేరు వచ్చింది. అంత పూర్వం భార్గవి అనే పేరు లేదు. భృగోహ అపత్యం స్త్రీ భార్గవి, అలా భార్గవి అనే పేరు పొందింది. అందువల్ల ఆవిడ ఏమైంది, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం పుట్టడం వల్ల అది ఏమైందనమాట లక్ష్మీ వ్రతం. ఎందుకు పుట్టింది ఆవిడ, వరం ఇచ్చి పుట్టింది. అందువల్ల వరం ఇచ్చి లక్ష్మీదేవి పుట్టడం వల్ల వరలక్ష్మీ వ్రతం అన్నారు. నీకు కూతురుగా పుడతానంటే వరం ఇచ్చి పుట్టింది కదా, అందువల్ల వరలక్ష్మి. ఆవిడను పూజిస్తే వరాలు వస్తాయి కదా మనకి, అందువల్ల వరలక్ష్మి. అలా పూజించాలి. ఆ తర్వాత ఏం జరిగిందనమాట, కొంతకాలం ఎప్పుడూ కూడా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడే పూజించేవారండోయ్. కొంతమంది ఆడవాళ్ళు సరిగ్గా ఆ టైంలో బహిష్టు కాలంలో పూజలు చేయలేకపోయారు. వాళ్ళంతా లక్ష్మీదేవిని ప్రార్థించి, తల్లి నువ్వేమో పూర్ణిమకి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు పూజించాలన్నావు, కానీ మాకేమో స్త్రీలకు కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళం ఆనాడు పూజించలేకపోతే ఇక సంవత్సరం దాకా ఎదురు చూడవలసిందేనా, ఆ సంవత్సరం కూడా మళ్ళీ ఈ కర్మయోగం వల్ల పూజించలేకపోతే ఎలాగా అంటే అప్పుడు జాలిపడి ఎవరైనా పూర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు పూజించలేకపోతే అటువంటి వాళ్ళు ఈ 4 లేక 5 శుక్రవారాలు వస్తాయి శ్రావణ మాసంలో, అందులో ఏ రోజైనా పూజించే అవకాశం ఇస్తున్నాను. అప్పుడు పూజించినప్పటికీ కూడా వాళ్ళకి శ్రావణ శుక్రవార పూజ ఫలం లభించుగాక అని వరం ఇచ్చింది. అందువల్ల ఆల్టర్నేట్ ఏం చేసామన్నమాట, ఎవరైనా పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం నాడు బయట ఉండడం వల్ల లేక మైల వల్ల ఇంకేదో కర్మయోగం వల్ల ఉద్యోగాల వల్ల సద్యోగాల వల్ల అర్చన చేసే అవకాశం లేకపోతే అమావాస్యలోపు ఏ శుక్రవారం వచ్చినా ఆ రోజు కూడా పూజ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ పూజ ఉదయం చేస్తే వచ్చే ఫలం కంటే సాయంత్రం చేస్తే వచ్చే ఫలం ఎక్కువ ఉంటుంది అనడం వల్ల కొంతమంది ఉదయం చేయడం కంటే సాయంత్రానికి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ఫలితం మాత్రం ఉంటుంది. అయితే గురుగారు, ఈ సాయంకాలం పూట పేరెంటాలు చేయడం ఆ రోజు చాలా అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయం. ఇప్పుడు సాయంత్రం పూజ చేస్తే పేరెంటం ఎలా చేయడం అన్నది ప్రశ్న అవుతుంది. ఇప్పుడు అసలు నిజానికి మధ్యాహ్నం పూట అర్చన అయ్యాక భోజనాలు చేసేవారండి. ఈ శనగలు పంచిపెట్టడం కానీ పేరంటం కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపులు పూసి వాళ్ళందరినీ ముత్తైదువులుగా అలంకరించి పూజించడం ఉదయం కంటే సాయంత్రం ఎక్కువ వీలుండేది పూర్వం ఆడవాళ్ళకి, అవునా? ఎందుకంటే ఇప్పుడంటే ఉద్యోగాలు సద్యోగాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో హాయిగా పగలంతా వంటలు చేసి అర్చన చేసి సాయంత్రం ముత్తైదువులందరినీ ఏ 4 పిలిస్తే 6 దాకా పేరంటం చేయడం తేలిక, తర్వాత మళ్ళీ వంటల్లో గడిపోవడం తేలిక. అందువల్ల మానవులు సౌలభ్యం కోసం సాయంత్రం పూట పేరంటం పెట్టుకున్నారు, కానీ పేరంటానికి సాయంత్రం పగలనే నియమం లేదు. మనం ఆ రోజు ఎప్పుడైనా సరే ముత్తైదువుల్ని వాళ్ళని పిలవచ్చును. వాళ్ళకి కాళ్ళకి పసుపులు పూసి కుంకుమ బొట్లు పెట్టి చీరలు ఇచ్చి, మీలాంటి కాస్త డబ్బు ఉన్నవాళ్ళు బంగారపు నగలు కూడా చేతికి వేసి ఆ విధంగా గౌరవం కూడా చేయొచ్చు. అంటే దానికి పూజ అయ్యాక ఈ పేరెంటం చేయాలన్న నియమం కూడా లేదంటారా? వరలక్ష్మి వ్రతం అసలు పూజ చేయకుండా ఎలా చేస్తారు? అసలు దాని ఉద్దేశమే ముత్తైదువులు పూజ చేసే ముందు అమ్మవారిని పూజించాల్సిందే ఆ వరలక్ష్మి వ్రతం అయ్యాక. అందుకే ఉదయం పూట వ్రతం చేసుకున్న వాళ్ళు ఉదయం పూట అయ్యాక చేసుకుంటున్నారు. సాయంత్రం వ్రతం ఉన్నవాళ్ళు సాయంత్రం వ్రతం అయ్యాకే అప్పుడు ముత్తైదువుల యొక్క పూజ చేయాలి. ముందు అమ్మను పూజించాకే ముత్తైదువులు పూజించాలి. దసరాల్లోలాగా ముత్తైదువుల పూజకి దీనికి విడివిడిగా సంబంధం లేకుండా ఉండే పూజ కాదు అది. కాబట్టి ముందు వరలక్ష్మీ దేవతని యథాప్రకారంగా అర్చించాలి. చారుమతి యొక్క కథ ఎలాగో ఉండనే ఉంది కదా, అది స్కాంద పురాణంలో ఉంటుంది. అలాగే మనం కూడా అర్చన చేసుకుని మన శక్తిని బట్టి పిండి వంటలు మొదలైనవన్నీ నైవేద్యం పెట్టి అప్పుడు ఇది అయ్యాకే ఈ ముత్తైదువుల యొక్క పూజ చేయాలి.